హలో స్టూడెంట్స్, నేను మీ కేఎల్ నాయుడు. స్టూడెంట్స్, ఈ వీడియోలో టాప్ 20 ఇంజనీరింగ్ ట్రిపుల్ ఈ కాలేజెస్ ఇన్ ఏపీ. ఓకేనండి. సో 2021 ఓకేనండి, ర్యాంక్స్ బేస్డ్ ఆన్ టాప్ 20 ట్రిపుల్ ఈ కాలేజెస్ అండి. సో ఈ ట్రిపుల్ ఈ కాలేజెస్లో లాస్ట్ ర్యాంక్ ఏ ర్యాంక్ వరకు ట్రిపుల్ ఈ గ్రూప్ అనేది వచ్చిందో, కోర్స్ వచ్చిందో ఈ వీడియోలో డీటెయిల్గా చూద్దాం. ఓకేనా. సో వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే మన వీడియోని ఫస్ట్ టైం కానీ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో స్టూడెంట్స్, మరి వీడియోలోకి వెళ్దాం. స్టూడెంట్స్, ఇక్కడ మీకు క్లారిటీ కనిపిస్తుంది చూడండి, టాప్ 20 ఇంజనీరింగ్ ట్రిపుల్ ఈ కాలేజెస్ ఇన్ ఏపీ. ఓకేనా. సో ఇక్కడ మనకి లాస్ట్ 2021 ర్యాంక్ కూడా మనకి లాస్ట్ రైట్ సైడ్ కనిపిస్తుంది. సో అక్కడ చూడండి అన్న, ఫస్ట్ది జేఎన్టీయూ కాకినాడ. సో అక్కడ 9300 వరకు వచ్చింది లాస్ట్ ర్యాంక్ అది. అలాగే నెక్స్ట్ ఏయూ కాలేజ్ అండి, నెక్స్ట్ ఏయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, అది విశాఖపట్నం. సో అక్కడ 9500 వరకు వచ్చింది లాస్ట్ ర్యాంక్ అది. అలాగే నెక్స్ట్ ఏలూరు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అండి. సో ఇది ఏలూరు, ఇక్కడ 14,600 వరకు వచ్చింది. నెక్స్ట్ జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విజయనగరం, ఇక్కడ మనకు 15,198 ర్యాంక్ వరకు వచ్చింది. సో నెక్స్ట్ వన్ ఏంటంటే జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ అనంతపురం. ఓకేనా. సో ఇక్కడ మనకి 17,200 వరకు వచ్చింది. నెక్స్ట్ ఎస్వియు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, సో తిరుపతి, ఇక్కడ 22,250 ర్యాంక్ వరకు వచ్చింది. నెక్స్ట్ గాయత్రి విద్యా పరిషత్ అండి. సో ఇక్కడ విశాఖపట్నం, సో ఇది 23,184 ర్యాంక్ వరకు వచ్చింది. నెక్స్ట్ చైతన్య ఇంజనీరింగ్ కాలేజ్ అండి. సో ఇది విశాఖపట్నం, ఇక్కడ మనకి 24,683 ర్యాంక్ వరకు వచ్చింది లాస్ట్ ర్యాంక్. నెక్స్ట్ జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ పులివెందుల. ఓకేనా. సో ఇక్కడ 24,800 వరకు వచ్చింది, ఇది పులివెందుల్లో ఉందండి కాలేజ్. అలాగే నెక్స్ట్ జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నర్సారావుపేట. సో ఇది నర్సారావుపేట అండి. సో ఇక్కడ 25,000 వరకు వచ్చింది. ఓకేనా. సో నెక్స్ట్ రిమైనింగ్ కాలేజెస్ కూడా చూద్దాం. మీ ఏరియాలో మీ కాలేజీలో ఎంతవరకు వచ్చిందో మీరు అబ్జర్వ్ చేస్తే ఆటోమేటిక్గా మీకు వస్తుందో రాదో అనేది తెలిసిపోతుంది. ఓకే స్టూడెంట్స్. స్టూడెంట్స్, నెక్స్ట్ వన్ చూడండి, జిఎంఆర్ఐ కాలేజ్ అంటే జిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. సో ఇక్కడ రాజాంలో ఉంది. ఇది మనకి 27,190 ర్యాంక్ వరకు వచ్చింది లాస్ట్ ఇయర్. ఓకే. నెక్స్ట్ వన్ ఎంవిజేఆర్ అండి. సో కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, సో విజయనగరంలో ఉంది, మీకు తెలిసిందే. 31,000 వరకు వచ్చింది లాస్ట్ ఇయర్. ఓకేనా. నెక్స్ట్ అనిట్స్ అండి, అనిల్ నీర్కొండ. ఓకేనా. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. సో ఇక్కడ మనకి భీమునిపట్నం అండ్ వైజాగ్లో ఉంది. 31,138 ర్యాంక్ వరకు వచ్చింది లాస్ట్ ఇయర్. నెక్స్ట్ జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కలికిరి. ఓకేనా. సో ఇక్కడ 33,931 ర్యాంక్ వరకు వచ్చింది లాస్ట్ ఇయర్. నెక్స్ట్ రఘు ఇంజనీరింగ్ కాలేజ్ అండి. సో ఇది మనకి భీమునిపట్నం వస్తుంది. నెక్స్ట్ 36,943 ర్యాంక్ వరకు లాస్ట్ ఇయర్ వచ్చింది. నెక్స్ట్ ఆర్వీఆర్ అండ్ జేసీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. సో ఇది గుంటూరులో ఉంది, ఇది 29,700 వరకు వచ్చింది ట్రిపుల్ ఈ అనేది లాస్ట్ ఇయర్ అండి, లాస్ట్ ఇయర్. సో అలాగే నెక్స్ట్ అవంతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. సో ఇది నర్సీపట్నం. సో ఇది మనకి 39,727 వరకు వచ్చిందండి లాస్ట్ ఇయర్. నెక్స్ట్ జీపీఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ అండి. సో ఇది ఏంటంటే కర్నూలులో ఉంది, ఇక్కడ మనకి 40,553 ర్యాంక్ వరకు లాస్ట్ ఇయర్ అనేది రావడం జరిగింది. సో నెక్స్ట్ వైజీవియు వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ అండి. సో ఇది ప్రొద్దుటూరులో ఉంది. సో ఇక్కడ 41,812. ఓకేనండి. సో అది లాస్ట్ ర్యాంక్ అది. నెక్స్ట్ ఎంజేఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఇది పీలేరు. ఓకేనా. సో ఇక్కడ మనకి ఎంతవరకు వచ్చిందంటే 42,211 వరకు వచ్చింది లాస్ట్ ఇయర్ అండి. సో స్టూడెంట్స్, ఇవి జనరల్గా మీకు టాప్ 20లో ఉండే ట్రిపుల్ ఈ కాలేజెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండి. సో స్టూడెంట్స్, సో ఖచ్చితంగా ఇది మీకు యూజ్ అవుతుంది కనుక మన ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.